హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ జిల్లానికి స్వాగతం. సో ఈనాడులోని ప్రధాన వార్తలు తీసుకుందాం. ఈరోజు కుల మత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అని రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పారు. హైదరాబాద్ లోని మైత్రి వనం దగ్గర నిన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. సో నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం ఆ మహనీయుడి సొంతం అని కూడా చెప్పారు. ఇంద్రమ్మ రామారావు స్ఫూర్తితోనే కాంగ్రెస్ లో ప్రజాపాలన వచ్చింది. ఆయన విగ్రహావిష్కరణ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. 2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం. అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అంట. సో అమీర్పేట్లోని మైత్రివనం దగ్గర చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డికి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇందిరమ్మ రామారావు స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిందని చెప్తుర్రు. అదే విధంగా 2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం అని చెప్తుర్రు. కానీ కాంగ్రెస్ పార్టీదే అధికారం 2034 వరకు అని ఎక్కడ చెప్తలేరు. సో కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఒక సీఎంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవితకాలం గుర్తిపోయడం జ్ఞాపకం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇందిరమ్మ ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. హైదరాబాద్ లోని అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా చేపట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారంట. సో తొలుత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రాడా. మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణారావు, మోహన్ కృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలుగు జాతి అభిమానంతో అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషం. దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతిరత్నాలను తెలుసుకోవాలి. భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు మేలు చేసిన డాక్టర్ అంబేద్కర్ మొదట స్మరించుకోవాలి. 1971లో పాకిస్తాన్ భారత్ యుద్ధంలో తెగువ చూపి పాక్ నుంచి బంగ్లాదేశ్ ను విడదీసి అమెరికాను కల్పించుకోవద్దని హెచ్చరిక జారీ చేసిన ఉక్కు మహిళ, భూ సంస్కరణలు తెచ్చి పేదలకు పంచి హక్కులు కల్పించిన మహానేత ఇందిరా గాంధీని తలుచుకోవాలి. మూడో తరంలో నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎన్టీఆర్ ను స్మరించుకోవాలని కొనియాడారంట రేవంత్ రెడ్డి గారు. సో మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటకు కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఒక తాత్కారణమని పేర్కొన్నారు. ఆయన మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా పాలన సాగిస్తున్నారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించారన్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, జయవీర్, కమ్మా కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, వైస్ చైర్మన్ పరుచూరి మురళీకృష్ణ, నటుడు మంచు మనోజ్, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పాల్గొన్నారు. జీవన శక్తి చిట్ ఫండ్స్ అధినేత కాట్రగడ్డ రమేష్ ఎన్టీఆర్ విగ్రహాన్ని అందించగా కమ్మ సంఘం నేతలు కాసరానేని కిషోర్, కొల్లి లక్ష్మణ్ రావు, వేములపల్లి విజయ్ కుమార్, మన్నే లక్ష్మణ్ బాబు, బాలూన్ వినయ్, చలసాని అరుణ్ ప్రసాద్, అమీర్పేట్ కమ్మ సంఘం అధ్యక్షుడు సివి రావు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో ఆ ఎన్టీఆర్ విగ్రహ స్పాన్సర్ ఏవైతే ఉన్నారో జీవన శక్తి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కాట్రగడ్డ రమేష్ ఆయన స్పాన్సర్ చేశారంట.